బేసికల్ అది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ డ్రగ్స్ నేపథ్యం వస్తుందని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయాలి. రాజ్ తరుణ్కి సంబంధించి ఈ గొడవలు వీటిలోనూ వాళ్ళకి క్లియర్గా తెలుసు రాజ్ తరుణ్కి వీడికి పెళ్లి కాలేదని, రాజ్ తరుణ్ని మస్తాన్ సాయికి తమ్ముడు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిందని, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎక్కడ చెప్తారో మీరు ఇన్వాల్వ్ కాకండి అని చెప్పి హెచ్చరిస్తూనే ఉంది. ఆ హెచ్చరిక మామూలుగా అక్కడ దాకా ఉంది. కానీ ఒకానొక రోజున నేను నా పర్సనల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్ చేస్తున్నా. ఆ ఆడియోలో బన్ను, శివ, ఇంకా కొంతమంది పేర్లు వినబడ్డాయి. ఎవరెవరు వీళ్ళని కనుక్కొని వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు, కొంతమంది తప్పించుకుపోతున్నారు. ఆ బన్ను అనేవాడిని అడిగా, అరే నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నావు కదా, అంత గొడవ జరిగినప్పుడు ఏం చేసావు, ఏం జరిగిందంటే నాకేం గుర్తులేదు సార్, నాకేం తెలియదు సార్ అన్నాడు. పోయి మళ్ళీ లావణ్యకి చెప్పాడు ఆ విషయం. సరే చెప్తే చెప్పుకున్నాడు. అలాగే ఈ దీంట్లో కొంతమంది నాకు క్లూస్ ఇస్తున్నారు, సార్ భయ్యా నువ్వు వీడిని గెలుకు, వీడి దగ్గర నుంచి నీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే అలా నేను సాయి అంటున్నాను, ఉదయ్ ఇప్పుడు ఎవరైతే నాకు అసలు ఈ అబ్బాయి ఎవరో ఏంటో తెలియదు, ఆ పేరు మాత్రం పెడితే ఆ ఉదయ్కి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని పెట్టా, జస్ట్ హాయ్ పెట్టా. ఆ ఒక్క హాయ్ ఏం చేసిందంటే వాడు ఆ హాయ్ శేఖర్ భాష నుంచి హాయ్ అని వచ్చింది అని చెప్పి ప్రీతికి షేర్ చేసుకున్నాడు. ప్రీతి వెళ్ళి లావణ్యకి చెప్పింది, ఇట్లా అక్క శేఖర్ భాష హాయ్ పెట్టాడని. మీరు నిన్న ఆడియో కాల్ వినొచ్చు. ఆమె ఇంకా టెన్షన్ మొదలైంది, వీడు తీగలాగుతున్నాడు, మొత్తం ఇప్పటిదాకా బోల్డని ఎవిడెన్స్లు పట్టుకొచ్చాడు, మీరు పొరపాటున ఏమన్నా చెప్పేస్తారేమో ఏమన్నా ఇచ్చేస్తారేమో అని చెప్పి ఆవిడకి మొదలైంది. ఆ కాల్లో క్లియర్ కట్గా ఆ కాన్వర్జేషన్ మీరు వినొచ్చు. ఆ తర్వాత అక్కడితో అది వారం క్రితం జస్ట్ నేను హాయ్ పెట్టినప్పుడు జరిగిన డిస్కషన్. కానీ తర్వాత అప్పటి వరకు మీకు ఉదయ్ కానీ ప్రీతి కానీ బాధితురాలు కానీ మీకు తెలియదు, ఎవరు తెలియదు. నేను ఊరికి ఎవడే ఉదయ్ ఎవరో కనుక్కోమని చెప్పి జస్ట్ హాయ్ పెడితే వాళ్ళు రెస్పాండ్ వాళ్ళని అది ఆ ఉదయ్ ఈవిడికి చెప్తే ఈవిడ ఆవిడికి చెప్పి ఆవిడ ఆల్రెడీ భయంలో ఉంది, శేఖర్ భాష ఏం పట్టుకొస్తాడో ఏం తీసుకొస్తాడో అని రోజుకు రోజు కొత్తగా పట్టుకొస్తున్నాం కదా. ఆ భయానికి వాళ్ళని ఇంకా బెదిరించడం మొదలెట్టింది. ఫస్ట్ డే, సెకండ్ డే, ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఈవిడ బెదిరింపు ఈ ప్రీతి అనే అమ్మాయి పేరు మీద ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ కింద ఈ వీళ్ళ ఫోన్లో ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు అన్నీ కూడా పెట్టడం, ఆ వీడియోలు పెట్టడం, దాని కింద నీచమైన కామెంట్స్ పెట్టడం, ఇవన్నీ ఒక రోజు రాత్రిన చేసి వీళ్ళని ట్యాగ్ చేసి వీళ్ళు చూసేట్టు చేసి వాళ్ళు కంగారు పడిపోయి ఫోన్ చేస్తే నా దగ్గర లేదు, ఎవరో అమ్మాయికి ఇచ్చేసాను నీ ఫోను, ఆ అమ్మాయి పెడుతుందేమో అని ఇలాంటివి. సో మీరు కనుక పొరపాటున వస్తే అవి ఇంకా దారుణంగా వస్తాయేమో జాగ్రత్త అని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరింపు చేసి డీయాక్టివేట్ చేసింది. అంటే ఒక బెదిరింపు ధమ్కి ఇచ్చింది అనమాట. వీళ్ళకి ఎన్నాళ్ళు మనకి కుక్క బతుకు, ఎన్నాళ్ళు ఈ దాస్యం అని చెప్పి వాళ్ళకి అప్పుడు రియలైజేషన్ వచ్చి ఈ చావరేవో ఇంకా ఈ వల్ల కాదు, రోజు ఈవిడికి ఊడిగోయం చేస్తూ దాస్యం చేస్తూ ఈ బ్లాక్మెయిల్ ఎన్నాళ్ళు వద్దు, బయటికి వెళ్దాం, మీడియా ముందుకు వద్దాం అనుకున్నారు. శేఖర్ భాష నిలబడ్డాడు, నమ్మకం ఉందని చెప్పి అప్పుడు శేఖర్ భాషని ఉదయ్ సంప్రదించడం జరిగింది. ఆ రకంగా ఉదయ్ వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ధైర్యం చెప్పి నేను ఒక ఛానల్కి తీసుకెళ్ళి ఇప్పిద్దాం అనుకున్నాను. కానీ ఆ ఛానల్లో ఏం జరిగిందంటే అదేదో సామెత చెప్పినట్టు అసలు విషయం పక్క పోయి ఈ మున్సిపాలిటీ పంపులు కాడ బిందులు వేసి కొట్టుకుంటారు చూడండి, ఆ టైప్లో చిల్లర డిస్కషన్ జరిగి అసలు విషయం బయటికి రాకుండా, అంటే ఆయన లాయర్ గారు అంత విజ్ఞత కలిగిన ఆయన మాట్లాడిన భాష కాదు ఈవిడ చేయాల్సిన పనులుగా నేను క్వశ్చన్లు అడుగుతున్నాను, క్వశ్చన్ చెప్పచ్చు కదా. ఒక్కసారి ఉదయ్ ప్రీతి నాకు తెలుసు అని నేను ఎప్పుడైతే షోలో చెప్పానో అక్కడ ప్రకంపనలు స్టార్ట్ అయిపోయాయి. ఏదో రకంగా రచ్చ చేసి ఇది రాకుండా ఆపేయాలని చెప్పి ఆవిడ చెప్పేసరడం కానీ ఆయన నీచమైన భాష మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా అంటే జస్ట్ దీన్ని సర్ప్రైజ్ చేయడం కోసం ఈ హడావుడి నడుస్తుంది. అంటే ఈ ఛానల్ వాళ్ళు కూడా దీని ఇంపాక్ట్, దీని ఇంటెన్సిటీ రియలైజ్ కాల వాళ్ళు అప్పటికి అసలు ఏమిటి అనేది. అరే వినండి భయ్యా అంటే పాపం అమ్మాయి చిన్నగా చెప్తుందో ఒక పక్క వీళ్ళు రచ్చ చేస్తున్నారు. సరే ఇక్కడ ఇది వ్యవహారం తేలేదు కాదు, ఈ అమ్మాయి భయపడి ఉంది, ఆ అమ్మాయి చెప్పుకోవడానికి వాయిస్ మనం కల్పించాలి ఒక ప్లాట్ఫామ్. ఇలా మనం బెదిరించేస్తే ఆ అమ్మాయి వచ్చే అమ్మాయి కూడా రాదు కదా అని చెప్పి నేను క్లియర్ కట్గా వేరే ప్రైవేట్ ఛానల్ ఒక వేరే యూట్యూబ్ ఛానల్కి తీసుకెళ్ళి క్లియర్ కట్గా అమ్మాయి ఏం చెప్పాలనుకుందో మొత్తం చెప్పించి ఆ అబ్బాయి కూడా ఏం చెప్పించి అప్పుడు రిలీజ్ చేశాను నేను. సో తర్వాత ఇది ఆ అమ్మాయికి విషయం తెలిసింది, అప్పటికి కూడా బెదిరిస్తుంది, మీరు ఇంకా ప్రూఫ్లు కానీ ఆడియో ఇప్పుడు ఏదో మాట్లాడారు బట్ ఏదైనా వీడియో ప్రూఫ్లు కానీ ఆడియో రికార్డులు కానీ మీరు ఏదైనా సరే బయట పెట్టారంటే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఇండైరెక్ట్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా నేను చెప్పా అయిపోయింది ఇంకా బెదిరింపు అనేది మీరు జీవితంలో మర్చిపోండి, ఇలా జీవితకాలం ఏడుస్తూనే ఉంటారు మీరు రాకపోతే అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి నర్సింగ్ పీస్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంత చేస్తావా అని చెప్పి రాత్రికి రాత్రి ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఏమీ లేవు, బేసికలీ చెప్పాలంటే ఏమీ లేవు, బట్ ఆ అమ్మాయి ఫోటో ఏదో గంజాయికి సంబంధించిన ఏవో 4-5 నిజంగా ఆ ఫోటోకి దీనికి సంబంధం కూడా లేదు. మాకు కూడా వచ్చినాయి యాక్చువల్లీ, ఎవరి నుంచి వచ్చాయనేది తెలియదు కానీ విపరీతమైన వైరల్ అయ్యాయి. ఒకవేళ లావణ్య పంపించిందా లావణ్య పంపించింది మాకు కూడా వచ్చాయి యాక్చువల్లీ, చూస్తే మేము కూడా వీడియోస్ ఒకసారి మా వాళ్ళు ఆ అమ్మాయి లేనివి మీరు ప్లే చేయొచ్చు. నేను గంజాయి పొట్లాలు ఎవరో పట్టుకుని పెట్టండి వేయండి నేను చెప్తాను. ఒక యంగ్ గర్ల్ ఉంది, యంగ్ గర్ల్ బ్యాక్ నుంచి అది చూడండి, అది దట్ కుడ్ బి ఎనీ వీడియో, ఎవరు చేసిన వీడియోనే కావచ్చు. ఆ అమ్మాయికి యూట్యూబ్ లో గంజాయి అని కొడితే 100 వీడియోలు వస్తాయి. అది కాదు, ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా
ఆ అమ్మాయి కనబడుతుంది, అక్కడ ఏమన్నా ఉందా, ఒక అమ్మాయి అబ్బాయి నించొని ఉన్నారు. సరే ఇక్కడ అమ్మాయి డాన్స్ చేస్తుంది, ఓకేనా, ఆ అమ్మాయో సరే అది ఆ అమ్మాయి పర్సనల్ విషయం, డాన్స్ చేసుకోవచ్చు. పర్సనల్ ఆ వీడియో ప్లే చేయొద్దు దయచేసి. ఆమె ఫొటోస్ కానీ ఆ పర్సనల్ వీడియో ఎక్కడ ప్లే చేసి ఆపేసేయండి. సో ఏమి లేదు, దట్స్ నాట్ ఈవెన్ రాంగ్. ఆ అమ్మాయి ఎక్కడ ఓకే పర్సనల్ వీడియో ఆమె ఇష్టం అండి. ఆ అమ్మాయి చేసిన తప్పు లైఫ్ లో పర్సనల్ గా డాన్స్ చేసిన వీడియోలు అవి మేము ప్లే చేయాల్సిన అవసరం లేదు. అదే అంటున్నాను, ఆ అమ్మాయి పంపించిన ఏ ఫోటోలో అయినా దట్ ప్రూవ్స్ నథింగ్. జస్ట్ ఒక ఇంటెన్షన్ బయటపడుతుంది, ఏంటి, నేను నీ మీద బురద జల్లుతా. ఇప్పుడు ఆ గంజాయి వీడియో ఉందో ఒక్కసారి ఆ గంజాయి ఫోటో వీడియో ప్లే చేయండి. ఆ గంజాయి వీడియోలో చేతులు కాళ్ళు కనపడతారు ఎవరియో, అది కూడా మేల్ లా ఉన్నాడు. అది ఈవిడే లావణ్యమే ఉండొచ్చు కదా, అది యూట్యూబ్ లో గాంజా ఆవిడే చేస్తుండొచ్చేమో ఎవరికి తెలుసు. యూట్యూబ్ లో గాంజా అని కొడితే కొన్ని వందల వీడియోస్ వస్తాయి అట్లాంటివి. యాక్చువల్లీ అందులో ఎక్కడ మీరు చెప్తున్న అమ్మాయి మొహం ఎక్కడ కనిపించలేదు ఎక్కడా కూడా. దేనికి కూడా ఆ పొట్లం విప్పుతున్నదంతా కూడా ఫిమేల్ లాగా కనిపించట్లేదు, ఎక్కడ మేల్ అది. సార్ ఏమైనా అక్కడ ఈ సర్క్యులేట్ అవుతున్నాయి నెట్ నుంచి, అదే చూసే వ్యూయర్స్ అందరికి క్లారిటీ ఇస్తున్నాం. అది 4 ఫోటోలు పెట్టి 5 ఫోటో అమ్మాయిని పెడితే అనుకుంటారని ఆవిడ ఇక్కడ ప్లాన్. ప్రొజెక్షన్ ఎట్లా అవుతుందంటే ఈ గంజాయి ఆ పొట్లాలు విప్పుతున్న ఆ వీడియోలు, లేకపోతే ఎవరో గంజాయి సేవిస్తున్న వీడియోలు అవన్నీ చూస్తున్నారు, నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. వాస్తవానికి అందరూ అనుకునేది ఏంటంటే ఎవరైతే రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలు ఉందో ఆమె ఆ వీడియోలో ఉంది, ఆమె వీడియోలో ఆమె గంజాయి సేవిస్తుంది అన్నట్టుగా ఇది ప్రొజెక్ట్ అవుతుంది. కానీ వాస్తవానికి అది నిజం కాదు. ఎందుకంటే అవి ఎవరియో వీడియోలు, అందులో ఉన్నది ఫిమేల్ కాదు, మేల్, అమ్మాయి కాదు, అబ్బాయి ఉన్నాడు. ఎవరియో యూట్యూబ్లోంచి తీసిన వీడియోల్ని ఈ విధంగా రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఆ బాధితురాలు వీడియోలే అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది. దాని మీద బిగ్ టీవీ క్లారిటీ ఇచ్చేందుకు వాళ్ళ ఈ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అవతల ఉన్నది ఒక అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి, బోల్డంత భవిష్యత్తు ఉన్న అమ్మాయి. ఇవాళ ధైర్యంగా నేను డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాను, నన్ను ఒక లావణ్య వల్ల నేను అడిక్ట్ అయ్యాను, తప్పు చేశాను, రీహాబ్ కూడా వెళ్ళింది, రీహాబిటేషన్ సెంటర్కి కూడా వెళ్ళాను, ఇప్పుడు మారి మంచిగా నన్ను బెదిరిస్తోంది అని బయటకు వచ్చి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి లైఫ్ మొత్తాన్ని పణంగా పెట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి సో నాలాగా ఇంకొకళ్ళు ఎవరూ తయారు కాకుండా ఆపండి, నేను ఎట్లాగూ బలయ్యాను, మీరు ఆపండి అని రిక్వెస్ట్ చేస్తూ ఒక ధైర్యంగా. ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో ఏ అమ్మాయి బయటికి రాదు. రియల్లీ ఆ బాధితురాల పేరు మీరు చెప్పుకున్నారు కాబట్టి చెప్తున్నా, ఆ ప్రీతికి హ్యాట్స్ ఆఫ్, నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏమై వస్తుందండి, నేను డ్రగ్స్ తీసుకున్నానని ఎవరు ఒప్పుకుంటారు? ఇవాళ రేపు ఎవరు ఒప్పుకుంటారు? నేను డ్రగ్స్ తీసుకున్నాను, ఒకళ్ళ వల్ల బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది, అడిక్ట్ అయిపోయాను, ఆ తర్వాత మారాను, ఆ డ్రగ్స్ అనే భూతాన్ని వదిలించుకున్నాను, ఆ దరిద్రాన్ని వదిలించుకుని మామూలు మనిషిని అయ్యాను, నాలాగా ఇంకెవరు అవ్వద్దు, డ్రగ్స్ వినియోగించొద్దు అని చెప్పే ఉద్దేశంతో డ్రగ్స్ అమ్ముతున్న లావణ్య మీద పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరికి ఉంటుంది? అసలు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? లేకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉదయ్ ఒప్పుకుంటాడా? కానీ ఇక్కడ ఉదయ్ కూడా వచ్చాడు పోలీస్ స్టేషన్కి, వచ్చి ఎస్ నువ్వు రావాలి, జనానికి తెలియాలి, ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు, ఒకటి మనం అనుభవిస్తున్న నరకం నుంచి బయటికి రావాలి, ఈ నరక కోపంలోకి ఇంకొకరు రాకూడదు అని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే, అంతేనండి.